చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహారం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రపతి ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటన వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో చివరి క్షణంలో వేరే చోటుకు వేదికను మార్చారు. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన తనను ప్రోటోకాల్ ప్రకారం స్వాగతించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరూ హాజరు కాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ బదిలీ అయినందువల్ల ఆయన రాలేదు. తనకు ఆహ్వానం పలికేందుకు సిలిగురి మేయర్ మాత్రమే రావడంతో ఆమె ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇదే సమయంలో ఆమె మాట్లాడుతూ మమత తన చెల్లి లాంటిదని, తాను కూడా బెంగాల్ పుత్రికనే అని ముర్ము అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. మరోవైపు రాష్ట్రపతి వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చాలా ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేందుకు రాష్ట్రపతి పదవిని బీజేపీ వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రపతి వచ్చినప్పుడల్లా స్వాగతం పలికే టైం తనకు లేదన్నారు. ఏడాదికి ఒక్కసారి వస్తే స్వాగతం పలుకుతానని, ఎన్నికల సమయంలో పదే పదే పర్యటనకు వస్తే ఎలాగని ఆమె ఆరోపించారు. ప్రోటోకాల్ గురించి ఇంతగా మాట్లాడే రాష్ట్రపతి మణిపూర్లో గిరిజనుల పరిస్థితిపై ఎందుకు మాట్లాడడం లేదని మమత ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. సామాన్యులే కాకుండా ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులే లక్ష్యంగా